వెల్కమ్ టు RL30 న్యూస్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారని పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాక నియోజకవర్గంలో అగ్రంపూడిలో జూనియర్ కళాశాలలో కూటమి నాయకులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాదికి 17 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 270 ప్రభుత్వ కళాశాలలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించామని, అలాగే వచ్చే విద్యా ఏడాదితో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులకి భోజనాలను పల్లా శ్రీనివాసరావు వడ్డించారు. ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్లో డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించడం జరిగిందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్నం భోజన పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము అగ్నూపూర్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది యువ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు ఒక ఆలోచన. దీనికి అందరూ ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా సహకారంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో ఈ జూనియర్ కళాశాలని ప్రైవేట్ కాలేజీలతో ధీటుగా ఉండేటట్టుగా చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మధ్యాహ్నం భోజనం లేకపోవడం వల్ల చాలామంది డ్రాప్అవుట్ అవుతున్నారు. ఆ డ్రాప్అవుట్స్ని అరికట్టడానికి మరి ఈరోజు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఆలోచన చేశారు. చాలా మంచి పథకం. సుమారు రాష్ట్ర బడ్జెట్కి 27 కోట్లు ఖర్చు అవుతుంది. భారం పడ్డప్పటికీ కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇవే కాకుండా వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఈ పుస్తకాలకి మౌలిక వసతులకి అన్నిటి కూడా ఇంకో 84 కోట్లు, ముఖ్యంగా పుస్తకాల కోసం 84 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇది కూడా చాలా మంచిది. పేదవాళ్ళకి అండగా ఉండాలి, విద్య అందరికీ అందాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కనుక దీనికి అందరూ కూడా సహకారం అందించండి అని చెప్పి తెలియజేస్తూ ఇవి కాలేజెస్, జూనియర్ కాలేజెస్ని ప్రైవేట్ కాలేజెస్తో ధీటుగా నడిపే విధంగా ముందుకు వెళ్తామని రాష్ట్రంలో సంఖ్య అనేది మా దగ్గర లేదు, కానీ 245 కాలేజీల్లో సుమారు ఈ మధ్యాహ్నం భోజనం పథకం పెట్టారండి. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే జూనియర్ కాలేజీలకి అంత ఆదరణ కల్పించట్లేదు ప్రభుత్వ జూనియర్ కళాశాల. దానికి అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన నిజం. అయితే దానికి ఇంకా ప్రైవేట్గా ఆదరణ పొందేటట్టుగా చేయాలంటే ఎటువంటి అవసరాలు ఉండాలో వాటిలన్నీ ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి. ఖచ్చితంగా అందుకే అంటున్నాం, మేము ఖచ్చితంగా రేపు ప్రైవేట్ కాలేజ్